ఆఖరికి ఒళ్ళంతా చెమట పట్టేసి పవిట జారిపోయి కొప్పు ఊడిపోయి పువ్వులు జారిపోతూ కష్టపడిపోతున్న అమ్మని చూసి, పిచ్చమ్మా నన్నెవరు కట్టలేరు, అయినా కడతానని పరిగెడుతున్నావు, అమ్మా అని పిలిచాను కదూ, అమ్మా అన్న మాటలో మాధుర్యం తెలుసుకున్నాను కదూ, లోకాలకి తల్లినైనా తండ్రినైనా నేనే, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రృణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. అట్లాంటి పరమాత్మ కొడుకుగా వచ్చి యశోద దగ్గర పాలు తాగితే అమ్మ అన్న మాటకి అంత కట్టుబడిపోయాడు. కట్టుబడిపోయి అమ్మ తాడుతో కట్టేసిందిట. కట్టేస్తే మచ్చలేనటువంటి పరమాత్మకి ఆ తాడు ఉరిపిడికి మచ్చ పడిందిట. ఆ మచ్చ నడుం మీద ఉన్నటువంటి వాడెవరో ఆయన దామోదరుడు. అంటే అంతే భక్తికి అంత లొంగిపోయినటువంటి వాడు. ఒక కొస తీసుకెళ్ళి రోటికేసి కట్టింది, యమలార్జున భంజనం జరిగింది. ఆ తాడు చేత యశోద చేత కట్టబడిన వాడు ఉన్నాడే, వాడు భక్తికి కట్టబడతాడు. వాడు దేనికి వశుడు కాడు. కానీ ఆ భక్తి ఎవరికి ఉన్నదో వారికి మాత్రం ఆయన బద్ధుడైపోయి వాళ్ళ హృదయాలలో నివాసం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడివి స్వామి, కట్టబడని వాడివి కట్టుబడ్డావు. కాబట్టి ఆనాడు యశోద కట్టిన దానికి గుర్తుగా నీ నడుం చుట్టూ తులసి కడుతున్నామని ఆ దామోదర 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 అంటూ ఆయన నడుం చుట్టూ తులసి మాల కడతారు. ఆ కట్టినటువంటి మాలతో ఉన్న పరమాత్మ దర్శనాన్ని దామోదర స్వరూప దర్శనం అంటారు.